ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సార్, మీకు ఎత్తులంటే భయం అన్నప్పుడు ఎందుకు సార్ పైకొచ్చారు? మీకేదన్నా అయ్యుంటే పెద్ద సార్ ఏమైపోతారు సార్? మీ స్కూల్ని నమ్ముకున్న మేమంతా ఏమైపోవాలి సార్? ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీకేదన్నా అయితే అది మీకైనట్టు కాదు సార్, మాకైనట్టు. కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకోండి సార్. చరణ్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ని స్కూల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలరా. ఆయనతో పాటు కమిషనర్ని, ఎమ్మెల్యేలని, వాళ్ళని కూడా పిలవాలరా. ఇదిగో ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. మరి ఏమైంది? మీరు బయటికి రండి సార్, చెప్తాను. ఏంట్రా, ఏమైంది వాడికి? పైన టెర్రర్స్ మీదకి వెళ్ళారు సార్, కింద పడబోయాడు సార్. స్లామ్ బుక్ని టీచర్తో ఫిలప్ చేయించి దీన్ని జ్ఞాపకంగా దాచుకోవాలనుకోవటం ఇది నిజంగా నాకు దక్కిన గౌరవం. సార్, కూర్చోమ్మా. నేను ఈ స్కూల్ చైర్మన్గా ఇక్కడికి రాలేదు. కొడుకు బాధ చెప్పుకొని ఓ తండ్రిలా వచ్చానమ్మా. చరణ్ గారి గురించా? ఆయన గురించి నాతో ఏం మాట్లాడతారు సార్? అది కూడా ఇక్కడ. వాడి గురించి స్కూల్లో మాట్లాడడం నీ దృష్టిలో తప్పవచ్చు, కానీ కొడుకు ఏమైపోతాడు అనే బాధ ఈ తండ్రిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదమ్మా. అందుకే నీతో మాట్లాడక తప్పట్లేదు. సార్, మీరేమంటున్నారు సార్? నిజం తల్లి, నీ దృష్టిలో వాడు తప్పే చేసి ఉండొచ్చు, కానీ తప్పు చేసిన వాడికి దిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు చరణ్ గారికి నాకు మధ్య జరిగిన విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటే ఐఎమ్ సారీ టు సే దిస్ సార్. మీరు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఇష్టం లేని విషయాల గురించి నేను అస్సలు ఆలోచించను. నా ప్రైవసీ పాడు చేయటానికి అస్సలు ఇష్టపడ్డా. నీ ప్రైవసీని కాపాడుకునే హక్కు నీకుందమ్మా, కానీ నీకు వాడితో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? నాతో నిజంగా పనుండి మాట్లాడితే నాకీ ప్రాబ్లం లేదు సార్, కానీ నాతో మాట్లాడటమే పనిగా పెట్టుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. నెల నెలా జీతం ఇస్తున్నారని గంటకోసారి ఆయన ముందు హాజరు వేసుకోమంటే మాత్రం నా వల్ల కాదు. రెండో జాబ్ ఇచ్చారని రోజుకోసారి నా వెంటొస్తానంటే భరించలేను. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసే అలవాటు మీ అబ్బాయికి ఉండొచ్చు సార్, కానీ అబ్బాయిల్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి అలవాట్లు నాకు లేవు సార్. నేను మగవాళ్ళని అస్సలు పట్టించుకోను. తెలుసు కదమ్మా, మీ అమ్మగారు మీ మనసులో రాసినటువంటి మొదటి రూల్ అదే కదా, మగవాళ్ళని నమ్మకూడదు అని. నేను నీకు నా కొడుకుని నమ్మమని చెప్పట్లేదమ్మా, వాణ్ణి అర్థం చేసుకోమంటున్నాను. సార్, మీ అబ్బాయి అలవాట్ల కోసం నేను కొత్త అలవాట్లు చేసుకోను సార్. నువ్వు అనుకుంటున్నట్టు మా వాడికి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటు కాదమ్మా, నమ్మకం. అవునమ్మా, ఇది నిజం.
ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ చరణ్ చిన్నప్పటి చరణ్ కాదమ్మా, వాడు వేరు. అప్పుడు వాడికి ఆడవాళ్ళంటే కోపం. ఆడవాళ్లే కాదు, మనుషులందరికీ దూరంగా ఉండేవాడు. ఆడవాళ్ల మీద అప్పటివాడి కోపానికి, అమ్మాయిలతో ఇప్పటివాడి స్నేహానికి కారణం వాళ్ళమ్మే. అప్పట్లో నేను బిజినెస్ పనుల మీద అస్సలు ఇంటి పట్టున ఉండేవాణ్ణి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ఊరు వెళ్ళేవాణ్ణి. అక్కడ నెల 2 నెలల్లో ఉండిపోయేవాణ్ణి. అప్పుడు చరణ్కి అమ్మ నాన్న అన్నీ వాళ్ళమ్మే అయ్యేది. ఓహో తెలిసే టైంకి వాడి ప్రపంచమే వాళ్ళమ్మైపోయింది. అటువంటి ప్రపంచం ఓ రోజు వాణ్ణి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ చనిపోయింది. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా అంతే, నువ్వే మాయం వాడు ఒంటరి వాడైపోయాడు. నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, నేనున్నా వాడెప్పుడు వాళ్ళమ్మ ఫోటోతోనే ఉండేవాడు. ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. కొన్ని రోజుల వరకు ఆ ఫోటోతోనే మాట్లాడేవాడు. అమ్మా నాతో మాట్లాడమ్మా, అమ్మ మాట్లాడమ్మా. ఏడవకు. డాడీ అమ్మని మాట్లాడమని డాడీ, అమ్మని మాట్లాడమని డాడీ. ఏడవకు నాన్న. తర్వాత ఆ మాటలు కూడా మానేశాడు. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. వాళ్ళమ్మ వాడితో తిరిగి మాట్లాడలేదని కోపం. అందుకే ఎవరితో మాట్లాడకుండా ఇంట్రావర్ట్గా మారిపోవడం మొదలుపెట్టాడు. సైలెంట్గా ఉండేవాడిని చూసి నాకు భయం వేసేది. కొన్ని రోజుల తర్వాత బిజినెస్ పని మీద కొన్ని రోజుల పాటు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు తప్పక వాణ్ణి కాన్వెంట్ స్కూల్లో వేశానమ్మా. ఆ స్కూల్లో వాడు ఎవరిలో వాళ్ళమ్మని చూసుకున్నాడో తెలీదు. నిదానంగా ఆ అమ్మాయిలతో మాట్లాడడం మొదలుపెట్టాడు, నవ్వడం మొదలుపెట్టాడు.